హాయ్ డాక్టర్. హాయ్. అంటే మాకు న్యూగా మ్యారేజ్ అయ్యింది. సో మేము కలిసినప్పుడు మా అంగం అనేది చిన్నగా అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. దానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటాం? సొల్యూషన్ ఏంటి? రైట్. సో ఇప్పుడు మన ఇండియాలో 20% ఆఫ్ మెన్కి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. 20% అంటే అది చాలా ఎక్కువ ఫిగర్. ఇది దేనివల్ల అవ్వచ్చు అంటే స్ట్రెస్ లేదా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ అంటే సైకలాజికల్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, లేదా షుగర్, బీపీ అంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, ఆర్ చాలా ఎక్కువ వెయిట్ ఉంటే కూడా అంటే ఒబేసిటీ, సో కొంచెం లావు ఉంటే కూడా కొంచెం హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవుతాయి. థైరాయిడ్ డిస్టర్బెన్సెస్, థైరాయిడ్ హార్మోన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హై కొలెస్ట్రాల్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అవ్వచ్చు. ఒక్కొక్క పేషెంట్ తెలియకుండా కొన్ని మెడిసిన్స్ వాడతారు. మెడిసిన్స్ ది సైడ్ ఎఫెక్ట్లో కూడా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అవ్వచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, గాంజా, ఈ అన్ని సబ్స్టెన్స్ యూజెస్ చేస్తే ఇది కూడా ఒక రీజన్ అవుతుంది ఫర్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే డాక్టర్, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు మరి? సో ట్రీట్మెంట్ వచ్చేసి యూజువలీ 2 టైప్స్ ఉంటాయి దాంట్లో. ఫస్ట్ అయితే కౌన్సిలింగ్ అండ్ బిహేవియరల్ థెరపీ అంటారు. సో ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ దేనివల్ల అయింది? ఫస్ట్ కంప్లీట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, అన్ని మనం హిస్టరీ రాసుకొని కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా అవసరం ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత డయట్ అండ్ ఎక్సర్సైజ్ మనం సజెస్ట్ చేస్తాం పేషెంట్కి. చాలా వరకు కొంచెం వెయిట్ లాస్ అయినా ఫిట్నెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే, స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేస్తే కూడా ఇమ్మీడియట్లీ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ప్లస్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్, దీనికి ఒక పేరు ఉంది, కెగెల్ ఎక్సర్సైజ్ అంటారు. ఈ కెగెల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఒకవేళ పోర్నోగ్రాఫిక్ కంటెంట్ చాలా చూస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ అంటే సెక్షువల్ డిజైర్ తక్కువ ఉండడం, పార్న్ చూస్తే బాగుంటుంది కానీ వైఫ్ హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో బికాజ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ హార్మోన్ లెవెల్స్ అటు ఇటు ఉంటే డెఫినెట్లీ దానికి మెడిసిన్స్ ఇచ్చి సార్ట్ చేసుకోవచ్చు. మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. చాలా పేషెంట్స్కి ఫస్ట్ టైం డయాబెటీస్ అనేది కండిషన్ ఈ కంప్లైంట్ తోటి వస్తున్న పేషెంట్స్కే తెలుస్తుంది. సో షుగర్స్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ప్లస్ బ్లడ్ సప్లై పెంచనీకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. కొన్ని ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ కూడా మనం న్యాచురల్ హెర్బల్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తాం. ఈ పర్టికులర్ కండిషన్లో చాలా మంచి ఎఫెక్ట్, చాలా బాగా యూజ్ అవుతుంది అది. అండ్ ఒక్కొక్క సిచ్యువేషన్లో సివియర్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. అండ్ అడ్వాన్స్ థెరపీ వచ్చింది దానికి. ఆ థెరపీ పేరు వచ్చేసి పినైల్ షాక్ వేవ్ థెరపీ. సో ఒక 6 to 8 సెషన్స్ ఉంటాయి దాంట్లో. ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే కొత్తగా బ్లడ్ సప్లై అంటే చిన్న చిన్న ఆర్టరీస్ అండ్ వెయిన్స్ సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసేస్తుంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ చాలా వరకు పేషెంట్స్కి మంచి ఎరెక్షన్స్ అండ్ గుడ్ రెస్పాన్స్ ఉంటుంది. లాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పేషెంట్కి అన్ని ట్రయల్స్ చేసుకున్నా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంప్రూవింగ్, కొన్ని రేర్ కేసెస్లో ఇంప్రూవ్మెంట్ అవ్వలేకపోతే పినైల్ ఇంప్లాంట్ అని కూడా ఒక సర్జరీ ఉంటుంది. అది లాస్ట్ రిసార్ట్ అనమాట, అందరికి అవసరం ఉండదు. కొన్ని సెగ్మెంట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు మెడిసిన్స్కి కానివ్వండి, ఇవన్నీ కన్జర్వేటివ్ మెజర్స్కి అసలు రెస్పాన్స్ లేకపోతే ఈ పినైల్ ఇంప్లాంట్ అనేది సర్జరీ చేస్తారు.